హాయ్ అండి. ఈరోజు మన వాణి కిచెన్లో మంచి రెసిపీ మీ ముందు తీసుకొచ్చానండి. చాలా టేస్టీగా ఎమ్మీగా మటన్ గ్రేవీ కర్రీ అండి. చాలా చాలా బాగుంటుందండి. నేను చేసే మెథడ్లో చేయండి. రొట్టెలు వేసుకుంటూ తింటారండి. ఒక్క ముక్క అయినా మిగిలించారు. మా ఇంట్లో హాఫ్ కేజీ మటన్ తెస్తే అప్పుడే అయిపోయింది, ఒక్క పూటకి అయిపోయిందని. చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నేనైతే చూడండి ఒక కుక్కర్ తీసుకున్నానండి, పప్పు కుక్కర్. అందులో ఆయిల్ తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఆనియన్స్ సన్న కట్ చేసుకోవాలండి. ఎంత సన్న కట్ చేసుకుంటే అంత బాగా కర్రీకి మ్యాచ్ అవుతుందండి. చూడండి, సన్న కట్ చేసుకున్నాం. మీకు కనిపిస్తుందా? ఎలా అంటే కందిపప్పు ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ మనం ఆయిల్ వేడెక్కాక వేయండి. ఈ ఆనియన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్లోకి వేగాలండి. బ్రౌన్ అంటే మనం బిర్యానీలోకి ఎలా ఫ్రై చేస్తాం అలా వేగాలండి. వేగేంత వరకు వెయిట్ చేయండి. చూడండి, వేగుతున్నాయి, మంచిగా బ్రౌన్ కలర్కి వేగుతుంది. చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇలా వచ్చేంత వరకు వేయించండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. నెయ్యి చూడండి ఎంత ఉడకాక ఎంత కొంచెం అయిపోయిందో. తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఇవి మంచి ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 minutes ఆగండి. మూత పెట్టి ఉంచండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. తర్వాత మంచిగా కడిగిన మటన్ వేసుకోండి. మీకు ఇలా లేదు అంటే ఉప్పు కారం కలిపి పెట్టుకొని డైరెక్ట్గానే వేయొచ్చండి మటను. నేనంటే డైరెక్ట్ అయితే వేసేస్తున్నాను. ఉప్పు కారం కలిపి పెడితే అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్. ఒక్కొక్కటి ఒక్కొక్క కర్రీ ఒక్కొక్కలా చేయొచ్చు. చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఒక్కొక్కలా చేయొచ్చు అండి. ఎలా చేసి అలా టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుందండి. మనం చేసే విధాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, చాలా చాలా ఎంత బాగా కనిపిస్తుందో లివర్ అవన్నీ. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. వంట రాని వాళ్ళకి చాలా ఈజీగా చేయొచ్చు అండి. కొంతమంది అయితే వంట రాని వాళ్ళు ఉంటారు, బాయ్స్గా ఈజీ చేయొచ్చు అండి. ఇలా కుకింగ్ వీడియో చూస్తూ చూడండి, బాగా ఉడకాలని మంచిగా కలపండి. మంచిగా ఆయిల్ మొత్తం పట్టాలని కలిపి ఒక 5 minutes విజిల్ అయితే పెట్టండి. పెట్టి మంచి విజిల్ రావాలండి. చూడండి, నాకైతే ఆల్మోస్ట్ రైస్ గిన రెడీ అవుతుంది. బగారా రైస్ గిన సింపుల్గా చేసుకుంటున్నాను. చూడండి, విజిల్ అయితే వస్తుంది. ఒక 3 విజిల్స్ వరకు అయితే పెట్టాను. విజిల్స్ అయితే వచ్చేసింది. చూడండి, ఆయిల్ మొత్తం ఎంత మంచిగా పైకి తేలిందో. చూడండి, మంచి పైకి తేలింది. పీసెస్ ఇప్పుడు ఒక 4 విజిల్స్ వరకు అయితే పెట్టానండి. మీరైతే ఈ మటన్ ముక్క ఉడికిందా అని చెక్ చేసుకోండి. ఉడకకపోతే మళ్ళీ 2-3 విజిల్స్ అయితే పెట్టండి. ఇక నాకైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నేను టమాటాలు వేసుకుంటున్నాను, గరం మసాలా వేసుకుంటున్నానండి. నేనైతే ఎప్పుడు ఈ ప్యాకెటే మటన్ మసాలా పొడి తెస్తానండి. గరం మసాలా ఎప్పుడోసారి యూజ్ చేస్తాను, ఎందుకంటే వేడి కాబట్టి. తర్వాత ధనియాల పొడి, కారం, ఉప్పు వేసుకోండి మటన్లో. చూడండి, సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తగినంత వేసుకోండి. మంచి కారం అయితే మంచి కారం పట్టించిన కారం వాడండి. కూరగాయలు అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. లేకపోతే మనము ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా స్వాతి కారము, అవి తీసుకొని వాడండి. కుళ్ళ కారం అయితే తీసుకోకండి షాపులలో. టేస్ట్ అయితే ఏ కూరగాయలు టేస్ట్ రావండి. మనకు మంచి కూరగాయలు టేస్ట్ రావాలంటే పట్టించిన కారం, మన స్వాతి బ్రాండెడ్ కారం ఉంటాయి కదండి, అవి తీసుకొని మనకు వంటలో వాడాలండి. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. కొంతమంది గిండ్రిలో పట్టించి అమ్ముతుండ్రు, ఆ కారం అన్న వాడుకోవచ్చండి. కూరగాయలు చాలా చాలా బాగుంటాయండి. మనకు చేపలలో కుళ్ళ అమ్ముతారు, కారం అయితే అసలు వాడొద్దండి. ఎందుకంటే ఫుడ్ కలర్ ఎక్కువ కలుపుతారండి రెడ్గా ఉండడానికి. ఇంకా కొంతమంది అయితే ఇటుక పొడి అది కలుపుతారంట, కొంత మధ్యలో న్యూస్ వచ్చింది. కాబట్టి కొంచెం చెక్ చేసుకొని వాడండి. కారం అనేది బాగుంటుంది కానీ అది మనకి హెల్త్కి అయితే మంచిది కాదు. కూరగాయలు టేస్ట్ ఉండవు. నేనైతే పట్టించిన కారమే వాడతాను ఎప్పుడు కర్రీలో, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, పెట్టే విజిల్ వచ్చేసింది, టమాటా ఉడికిపోయింది. ఇంకోసేపు స్టవ్ మీద విజిల్ లేకుండా పెట్టుకుంటానని గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు పెట్టుకుంటాను. చూడండి, గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినటమేంటి. ఇది చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా సూపర్గా వచ్చిందండి మటన్ కర్రీ అండి. టమాటాలు మంచిగా ఉడికిపోయినాయి. ఇక లాస్ట్ మినిట్లో కొత్తిమీర పుదీనా చల్లుకొని ఇది అయితే
ఇంపార్టెంట్ అండి. ఏ కర్రీ చేసినా లాస్ట్లో కల్యమాకు కొత్తిమీర లాస్ట్లో వేయాలండి. టేస్ట్ బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. పచ్చి వాసన అయితే అస్సలు ఉండదు. ఉన్నా కానీ ప్రాబ్లం ఏం లేదండి, చాలా బాగుంటుంది. హెల్త్కి గిన చాలా మంచిదండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 ఐటమ్స్ అయితే ఫస్ట్లో వేయాలి, ఎండింగ్లో వేయాలి, స్టార్టింగ్లో వేయాలి, ఎండింగ్లో వేయండి. కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.